భూమి 12,756 కిలోమీటర్లు. ఇంత డయామీటర్ ఉన్న ఈ గ్రహం గత 3 బిలియన్ సంవత్సరాలుగా జీవనానికి ఆశ్రయం కల్పిస్తుంది. వేలాది నాగరికతలు, జీవులు ఈ గ్రహం పైన పుట్టి నాశనమయ్యాయి. ఒకప్పుడు డైనోసార్ల యుగం, ఇప్పుడు మనుషుల యుగం. ఎల్లప్పుడూ ఏదో ఒక జాతి రాజ్యం చేసింది ఈ గ్రహం పైన. జీవం జీవించడానికి అవసరమైన అన్ని ముఖ్యమైన వనరులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ గ్రహం చాలా విలువైంది. అందుకే ప్రస్తుతం ఈ గ్రహం పైన మనుషులే పాలిస్తున్నారు. కానీ మొత్తం యూనివర్స్ గురించి మాట్లాడితే భూమి లక్షల కోట్ల గ్రహాల్లో కేవలం ఒక చిన్న గ్రహంగా మిగిలిపోతుంది. అయితే మనుషులు అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ గ్రహాన్ని మరింత ముఖ్యమైనదిగా మారుస్తున్నారు. ఒకసారి మనం టైప్ 2 సివిలైజేషన్ అయిపోయి మన నక్షత్రాల నుంచి వచ్చే శక్తిని ఉపయోగించడం మొదలు పెడితే యూనివర్స్ లో మనం అసలు ఒంటరిగా ఉండము. మన టెక్నాలజికల్, బయోలాజికల్ సిగ్నేచర్స్ లక్షల లైట్ ఇయర్ల వరకు వ్యాపించిపోతాయి. దీంతో ఇతర అడ్వాన్స్డ్ ఏలియన్ సివిలైజేషన్ మన సిగ్నేచర్స్ ని సులభంగా గుర్తించవచ్చు, మనల్ని వెతకాలని నిర్ణయించుకోవచ్చు. కానీ యూనివర్స్ లో భూమిని వెతకడం ఎంత సులభంగా అనిపించినా అంతే కష్టమైన పని. ఊహించండి, మీరు ఒక అడ్వాన్స్డ్ ఏలియన్ సివిలైజేషన్ కు చెందిన వాళ్ళు భూమిని వెతకాలనుకుంటున్నారు. మీరు యూనివర్స్ రెండో చివర అంటే భూమి నుంచి 40 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నారు. ఇక్కడికి రావాలంటే ఏ గెలాక్సీ సూపర్ క్లస్టర్లు, గ్యాలాక్టిక్ ఫిలమెంట్స్, గెలాక్సీలు దాటాలి. అప్పుడే మీరు భూమి పైన ల్యాండ్ చేయగలరు. ఇది అత్యంత ఛాలెంజెస్ తో కూడిన ప్రయాణం అవుతుంది. ఈ ప్రయాణంలో మీరు ఒక హైపోథెటికల్ స్పేస్ షిప్ లో ప్రయాణిస్తూ భూమి వైపు వస్తారు. కానీ 40 బిలియన్ లైట్ ఇయర్స్ దూరం నుంచి లైట్ స్పీడ్ తో రావడం అసాధ్యం. ఎందుకంటే ఈ దూరంలో స్పేస్ లైట్ స్పీడ్ కంటే వేల రెట్లు వేగంగా విస్తరిస్తుంది. కానీ ఈ ప్రయాణంలో మనం వామ్ హోల్ సహాయంతో ముందుకు సాగుతాం. నేరుగా మిల్కీవే భూమి వైపుకు వెళ్లే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు చూడండి ఈ యాత్ర ఎంత ఎగ్జైటింగ్ గా ఉంటుందో. కాబట్టి సీటు బెల్ట్ వేసుకోండి. ఈ అద్భుతమైన ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. ఇది యూనివర్స్ లోని ఏ ఏలియన్ అయినా భూమికి తీసుకువచ్చే రూటు. మన యూనివర్స్ లోని ఖచ్చితమైన లొకేషన్ అంటే ఇదే. అయితే ఇప్పుడు మొదలు పెడదాం. అబ్జర్వబుల్ యూనివర్స్ అంటే మన టెలిస్కోపులతో చూడగలిగే యూనివర్స్. ఇది 93 బిలియన్ లైట్ ఇయర్స్ విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఇందులో 200 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. ఇంకా కోట్లాది గెలాక్సీ గ్రూప్స్ ఉన్నాయి. ఈ గెలాక్సీస్ వెబ్ లాంటి నెట్వర్క్ లో బంధించబడి ఉన్నాయి. వీటిని గెలాక్సీ ఫిలమెంట్లు అంటారు. ఈ లక్షలాది ఫిలమెంట్లను దాటుతూ మీరు ది పీస్ సీటస్ సూపర్ క్లస్టర్ కాంప్లెక్స్ వైపు చేరుకుంటారు. సుమారు 1.2 బిలియన్ లైట్ ఇయర్స్ విస్తీర్ణంలో ఉన్న ఈ విశాల గెలాక్సీ ఫిలమెంట్ అబ్జర్వబుల్ యూనివర్స్ లో మొదటి స్టెప్. ఇందులోకి ప్రవేశించగానే లేనియాకా సూపర్ క్లస్టర్ వైపు వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఈ సూపర్ క్లస్టర్ లో ఉన్నారు. ఇక్కడ ఒక చాలా వింత గ్రావిటేషనల్ అనామలీ కనిపిస్తుంది. యూనివర్స్ లో చాలా అరుదుగా ఉండే ప్రదేశం ఇది. ది గ్రేట్ అట్రాక్టర్ లేనియాకా సూపర్ క్లస్టర్ లోని భాగం. గ్రావిటీ వల్ల చిన్న గెలాక్సీ క్లస్టర్లు, డార్క్ మ్యాటర్, గెలాక్సీలు దీని వైపు లాగుతున్నాయి. గ్రేట్ అట్రాక్టర్ మాసు సుమారు 1,00,000 మిల్కీవే గెలాక్సీల కంటే ఎక్కువ. లేనియాకా సూపర్ క్లస్టర్ లో సెంట్రల్ భాగం. ఇప్పుడు ఈ సూపర్ క్లస్టర్ లో తిరుగుతూ వర్గో సూపర్ క్లస్టర్ ను వెతుకుతారు. ఇదే సూపర్ క్లస్టర్ లో మన మిల్కీవే. వేలాది గెలాక్సీలు ఉన్నాయి. సుమారు 110 మిలియన్ లైట్ ఇయర్స్ విస్తీర్ణంలో ఉన్న ఈ సూపర్ క్లస్టర్ చాలా పెద్దది. ఇప్పుడు మీ స్పేస్ షిప్ లోని సూపర్ అడ్వాన్స్డ్ టెలిస్కోప్ తో మిల్కీవేను వెతకడం మొదలు పెడతారు. భూమి పైన మనుషులు ఇక్కడికి రావడానికి 110 మిలియన్ సంవత్సరాల ముందు టైప్ 3 సివిలైజేషన్ గా మారి ఉంటేనే మీరు దాన్ని క్లియర్ గా చూడగలుగుతారు. లేకపోతే భూమి పైన మనుషులు కేవలం 1000 సంవత్సరాల క్రితం టైప్ 2 లేదా టైప్ 3 అయితే అడ్వాన్స్డ్ అయిన మీరు మిల్కీవేను 110 మిలియన్ సంవత్సరాల వెనక్కి చూస్తారు. ఎందుకంటే లైట్ మీ టెలిస్కోప్ కి చేరడానికి 110 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. అంటే మీరు చూస్తున్న మిల్కీవే నిజానికి 110 మిలియన్ సంవత్సరాల పాత దృశ్యం. ఎందుకంటే లైట్ కు అంత టైం పడుతుంది. ఏదేమైనా మీరు మిల్కీవేను గమనించారు. అది ఇతర గెలాక్సీస్ నుంచి చాలా డిఫరెంట్ గా ఉంది. టైప్ 3 సివిలైజేషన్ కాబట్టి గెలాక్సీలోని ప్రతి స్టార్ ఎనర్జీ ఉపయోగించబడుతుంది. కాబట్టి దూరంగా చూస్తే చాలా తక్కువ బ్రైట్ గా, చిన్నగా కనిపిస్తుంది. విజిబుల్ టెలిస్కోప్ లో చిన్నగా, తక్కువ కాంతితో కనిపిస్తుంది. కానీ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్ తో చూస్తే చాలా పెద్దదిగా, రెడ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే టైప్ 3 సివిలైజేషన్ ఎనర్జీని ఉపయోగిస్తే భారీ హీట్ రిలీజ్ అవుతుంది. అది ఇన్ఫ్రారెడ్ లో కనిపిస్తుంది. అప్పుడు మీరు గెలాక్సీని గమనించి స్పేస్ షిప్ ను లాక్ చేశారు. నెమ్మదిగా వర్గో సూపర్ క్లస్టర్ ద్వారా దాని అతిపెద్ద క్లస్టర్ వర్గో క్లస్టర్ కు చేరుకుంటారు.
దాన్ని దాటి ది లోకల్ షీట్ కనిపిస్తుంది. సుమారు 34 మిలియన్ లైట్ ఇయర్స్ విస్తీర్ణంలో ఉన్న గ్యాలక్సీల కలెక్షన్. ఇది ఒక సర్టెన్ స్పీడ్ తో వర్గో క్లస్టర్ వైపు వెళ్తుంది. ఇందులో లోకల్ గ్రూప్ కూడా ఉంది. మిల్కీవే, ఆండ్రోమేడా వంటి 80 గ్యాలక్సీల కలెక్షన్. ఇప్పుడు లోకల్ షీట్ నుంచి నేరుగా లోకల్ గ్రూప్ వైపు వస్తారు. మిల్కీవేను లాక్ చేసి దాని వైపు సాగుతారు. ఒక కొత్త వామ్ హోల్ సృష్టించి 1.5 కోట్ల లైట్ ఇయర్స్ గ్రూప్ ని కొన్ని నిమిషాల్లో దాటి మిల్కీవే సబ్ గ్రూప్ వైపు వస్తారు. ఈ సబ్ గ్రూప్ మిల్కీవే గ్రావిటీతో ఏర్పడింది. ఇక్కడ చిన్న గ్యాలక్సీలు మిల్కీవేను ఆర్బిట్ చేస్తున్నాయి. మిల్కీవే నుంచి 1.4 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో 61 చిన్న గ్యాలక్సీలు గుర్తించబడ్డాయి. ఇప్పుడు 2 మిలియన్ లైట్ ఇయర్ల మిల్కీవే సబ్ గ్రూప్ దాటి నేరుగా మిల్కీవే వైపు వచ్చేశారు. 1.5 లక్షల లైట్ ఇయర్స్ విస్తీర్ణంలో ఉన్న ఈ గ్యాలక్సీలో 400 బిలియన్ నక్షత్రాల మధ్య సూర్యుడు సోలార్ సిస్టమ్ ఆర్బిట్ వెతకాలి. సూర్యుడు మిల్కీవేలో సెంటర్ చుట్టూ ఒక సర్కిల్ చేయడానికి 25 కోట్ల సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం సూర్యుడు ఓరియన్ ఆర్మ్ లో ఉన్నాడు. మిల్కీవే సెంటర్ నుంచి 26,000 లైట్ ఇయర్స్ దూరంలో ఓరియన్ ఆర్మ్ లో సూర్యుడిని ట్రేస్ చేయాలి. ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ తో డిటెక్ట్ చేస్తే సూర్యుడు ఇతర నక్షత్రాల నుంచి డిఫరెంట్ గా కనిపిస్తాడు. మనుషులు టైప్ 2 సివిలైజేషన్ అయితే సూర్యుడి పైన భారీ హీట్ డిటెక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఓరియన్ ఆర్మ్ వైపు వెళ్తారు. 20,000 లైట్ ఇయర్స్ పొడవు, 3,500 లైట్ ఇయర్ల వెడల్పు గల ఆర్మ్ లోకి ప్రవేశిస్తే రెడ్ క్లిఫ్ వేవ్ ఎదురవుతుంది. ధూళి మేఘాల విశాల నిర్మాణం ఇది. దాన్ని దాటి 8,000 లైట్ ఇయర్ల తర్వాత లోకల్ బబుల్లోకి ప్రవేశిస్తారు. ఇది 1000 లైట్ ఇయర్స్ వెడల్పు గల క్యావిటీ. సూపర్నోవా పేలుడు వల్ల ఏర్పడింది. ఇందులో సూర్యుడు సమీప నక్షత్రాలు ఉన్నాయి. అప్పుడు లోకల్ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ లోకి 30 లైట్ ఇయర్స్ విస్తీర్ణంలో గ్యాస్ మేఘం, సూర్యుడు, ఆల్ఫా సెంచరీ, సిరియస్ వంటివి ఉన్నాయి. ఇప్పుడు ఈ క్లౌడ్ దాటితే సోలార్ సిస్టమ్ చాలా దగ్గర అవుతుంది. సూర్యుడు చాలా పెద్దదిగా బ్రైట్ గా కనిపిస్తాడు. అయితే ఇంత దూరం నుంచి భూమిని చూడడం ఇంకా కష్టం. కాబట్టి సూర్యుడు వైపుగా ముందుకు సాగుతారు. దగ్గర నక్షత్రాలు దాటి ఓట్ క్లౌడ్ ఎదురవుతుంది. సోలార్ సిస్టమ్ బయట సరిహద్దు 1,00,000 కోట్ల ఆస్ట్రాయిడ్ల కామెట్లివి. దాన్ని 3 లైట్ ఇయర్స్ దాటి స్కాటర్ డిస్క్ లోకి, అంటే మంచు ఆబ్జెక్టులు ఉంటాయి. ఇంకా ఏరిస్ వంటి డార్ఫ్ ప్లానెట్లు ఉంటాయి. ఇప్పుడు భూమి నుంచి 30 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఇక్కడ భూమి చాలా చిన్న డాట్ లా కనిపిస్తుంది. దాన్ని దాటి హీలియోస్పియర్ లోకి సూర్యుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ముగిసే సరిహద్దు. ఇక్కడ సూర్యుడు పార్టికల్స్, రేడియేషన్ డిటెక్ట్ చేయొచ్చు. 9 బిలియన్ కిలోమీటర్లు మరోసారి ప్రయాణించి కైపర్ బెల్ట్ లోకి, అంటే మంచు ఉల్కలు ఉంటాయి ఇక్కడ. తర్వాత 5 బిలియన్ కిలోమీటర్లు ప్రయాణించి ఔటర్ సోలార్ సిస్టమ్ లోకి నెప్ట్యూన్, యురేనియస్, సాటర్న్, జూపిటర్. మరో 8 బిలియన్ కిలోమీటర్లు ప్రయాణించి ఇన్నర్ సోలార్ సిస్టమ్ లోకి రాకీ ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్ బెల్ట్ దాటి భూమి ఆర్బిట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆర్బిట్ లోకి ప్రవేశించి 300 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించి భూమి నుంచి 1.26 కోట్ల కిలోమీటర్ల దూరంలో జియోస్పేస్ లోకి. ఇక్కడ భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సోలార్ విండ్ నుంచి రక్షణ ఇస్తుంది. ఇలా దూరం దాటుతూ చంద్రుడు కనిపిస్తాడు. చంద్రుడు ఆర్బిట్ దాటి నేరుగా భూమి వైపు 12,756 కిలోమీటర్ల వ్యాసం గల ఈ గ్రహం చంద్రుడి నుంచి నెమ్మదిగా పెద్దదిగా కనిపిస్తాడు. అయితే మీరు చేరేసరికి మనుషులు టైప్ 2 లేదా టైప్ 3 అయిపోయి ఉండొచ్చు. కాబట్టి వారు మీకు కనిపించకపోవచ్చు. అయినా జీవంతో నిండిన ఈ నీల గ్రహం మీకు ఆలోచనలు రప్పిస్తాడు. ఇక్కడే మనుషులు మాట్లాడడం, నడవడం, పనిచేయడం నేర్చుకొని సూర్యుడు, గ్యాలక్సీల పైన రాజ్యం చేశారు. అయితే ఇదంతా మనుషులు టైప్ 3 అయితేనే సాధ్యం. మీరు అంత అడ్వాన్స్డ్ అయితేనే ఈ సివిలైజేషన్ ఒరిజిన్ ను తెలుసుకొని రావడం ఊహించగలరు. యూనివర్స్ రెండో చివర నుండి నేరుగా భూమికి రావడం ఫిజికల్ గా దాదాపు అసాధ్యం. డార్క్ ఎనర్జీ వల్ల యూనివర్స్ లైట్ స్పీడ్ కంటే వేగంగా విస్తరిస్తుంది. 14 బిలియన్ లైట్ ఇయర్స్ కి మించి ఉన్నది ఎప్పటికీ రియల్ గా చూడలేం. మీరు 40 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంటే భూమి గురించి డైరెక్ట్ గా తెలియదు. మిల్కీవే చూస్తే బిగ్ బ్యాంగ్ తర్వాత కొత్తగా ఏర్పడిన గ్యాలక్సీలా కనిపిస్తుంది. భూమి, సూర్యుడు ఏ సైను కనిపించదు. ఇదంతా చూస్తే యూనివర్సు ఎంత విశాలమో అర్థమవుతుంది. మన ఆలోచనలు కూడా అంతం చేసేస్తుంది. సో మీరు యూనివర్సు రెండో చివరి నుంచి లేదా మరో యూనివర్స్ నుంచి నేరుగా భూమి యాత్ర చేశారు. కోట్లాది గ్యాలక్సీ ఫిలమెంట్లు, సూపర్ క్లస్టర్లు, వాయిడ్లు, క్లౌడ్లు దాటి మిల్కీవే, సూర్యుడు ద్వారా భూమిపైన చేరారు. ఈ యాత్ర నిజంగా ఆశ్చర్యకరమైంది. మీకు ఈ ప్రయాణంలో ఏ పాయింట్ అత్యంత ఇంట్రెస్టింగ్ గా, వింతగా అనిపించిందో కామెంట్లో చెప్పండి.